నాసాగ్ర దృష్టితో ధ్యానం చెయ్యాలి అని భగవద్గీతలో ఉంది. నాసాగ్ర అని అంటే ముక్కు చివర అని అర్థం వస్తుంది కదా. ఏ రకంగా ధ్యానం చేయాలి ఇలా? కస్తూరి తిలకం లలాట ఫలకే అనే ప్రసిద్ధమైనటువంటి లీలాసుకుల వారి యొక్క శ్లోకం ఉంది. అందులో బాలకృష్ణుణ్ణి వర్ణిస్తూ నాసాగ్రే నవమౌక్తికం అని వర్ణిస్తారు. అంటే ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు కనుక ముక్కు పుడక ఏ రకంగా ముక్కులకి పెట్టుకొని ఉంటారో బాలకృష్ణుడు కూడా ఆ రకంగానే నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం అని చెప్పి అటువంటి బాలకృష్ణుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ముక్కు చివర ముక్కెర పెట్టుకున్నటువంటి ఆ స్వామిని నేను ధ్యానిస్తున్నాను. కృష్ణుడు ఆ రకంగా ఉంటాడట. అందువల్ల నాసాగ్రే నవమౌక్తికం, అందువల్ల నాసాగ్రములో ముక్కు పుడక కలిగినటువంటి బాలకృష్ణుణ్ణి ధ్యానించేటువంటి పద్ధతి కాబట్టి నాసాగ్రం. ఇప్పుడు మన ప్రశ్నకు వద్దాం. నాసాగ్రం ఏంటండి? ఎవరైనా సరే భ్రూమధ్యము అక్కడ, ఎందుకంటే భగవద్గీతలో ధ్యానయోగం అని ఉంది. ధ్యానయోగంలో నాసాగ్రము అనేటువంటి పదానికి అర్థం ఏమని చెప్పారు అని అంటే, ఈ కంటి యొక్క చూపు భ్రూమధ్యానికి వెళ్ళాలట. అంటే చూడండి, ఇలా ధ్యానం చేస్తూ ఉంటే ఈ చూపు భ్రూమధ్యానికి వెళ్ళేటట్లుగా ధ్యానం చేయమన్నారు. అది నాసాగ్రము అని అంటే ముక్కుకి పైన మధ్యలో ఉండేటువంటి భ్రూమధ్యం. ఈ భ్రూమధ్యాన్నే అవిముక్త దేశము అని అంటారు. అవిముక్త దేశము, దీన్నే ఈ భ్రూమధ్యం ఏదైతే ఉందో దీన్నే కాశీ అని అంటారు. మోక్షప్రదాయకం అని చెప్పి కాశీ అని అంటారు. కాబట్టి దానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ మధ్యప్రదేశంలోకి మన చూపుని అలా పెట్టమంది, అలా ధ్యానం చేయాలట. అంటే ధ్యానం చేసేటప్పుడు చూపు ఈ భ్రూమధ్యానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇక్కడ ముక్కు చివరి అది అసాధ్యం. ఈ ముక్కు చివరని కాదు, ఈ ముక్కుకి పైన ఉన్నటువంటి భ్రూమధ్యంకి నీ చూపుని స్థిరంగా ఉంచగలుగుతూ ధ్యానం చేయమని చెప్పి మన వాళ్ళు నాసాగ్రే అనే పదానికి అర్థాన్ని నిర్వచించారు. ఆ రకంగానే మనం స్వీకరించాలి, కానీ ఈ ముక్కు చివర అని మాత్రం మనం ధ్యానం చేయకూడదు. ఆ అర్థాన్ని మనం స్వీకరించకూడదు.